నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెడ్ల, జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. ఇరాన్పై ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేస్తున్న యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ అటాక్స్ చేస్తూ ఉంటే ఇరాన్లోని చమురు క్షేత్రాలే టార్గెట్గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉన్నాయి. మొత్తానికి పశ్చిమాసియా 10 రోజులుగా రగిలిపోతూనే ఉంది. సో ఈ 10వ రోజు యుద్ధ వాతావరణం ఎలా ఉంది? ఈ లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యి ఇది 10వ రోజు, ఫిబ్రవరి 28వ రోజు నుంచి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనేది ఇరాన్ వైపు, మిగిలిన 2 ఆపరేషన్స్ ఇజ్రాయెల్, అమెరికా వైపు నుంచి. ఇప్పటికి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరాడ్ ఆర్ఫోర్డ్, వాటి స్ట్రైకింగ్ గ్రూప్స్, వాటితో పాటు డజన్ల కొద్ది షిప్పులు, న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా వైపు పోరాడుతుంటే, ఇటు ఇజ్రాయిల్ 400 నుంచి 500 యుద్ధ విమానాలు ఒక పక్కన. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ 10వ రోజు తీసుకున్న డిసిషన్ గత 24 గంటల్లో ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ జార్జ్ బుష్ అనే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్, దాని స్ట్రైక్ గ్రూపు, దాంతోపాటు ఒక డజన్ల కొద్ది షిప్పులను కూడా అక్కడ తరలిస్తుందని తెలుస్తుంది. అంటే ఆర్మాడాని ఇంకా పెంచుతుంది అనేది అవగతం అయిపోతుంది. ఈ 10 రోజులు అంటే గత 24 గంటల్లో ఈ యుద్ధం, ప్రస్తుతం జరుగుతున్న మధ్య ఆసియా యుద్ధం సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. అంటే సెకండ్ ఫేజ్ అంటే మోర్ డిస్ట్రక్టివ్, విధ్వంసాన్ని మరో దశకి వెళ్ళింది అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న 10వ రోజు, ఈ రోజు 10వ రోజు, గత 24 గంటలకు అంటే 9 నుంచి ఈ 10వ రోజు 24 గంటల్లో జరుగుతున్న యుద్ధంలో విధ్వంసం మరో రెట్టికి వెళ్ళిపోయింది. ఎటువంటి అంటే ఈ విధ్వంసం ఎక్కడికి వెళ్ళిందంటే కేవలం పెట్రోల్ కాదండి, వాటర్ రీసోర్సెస్ మీద స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో, అంటే గల్ఫ్లో ఉన్న 14 కంట్రీలు, జీసీసీ కంట్రీలు, తర్వాత ఇరాన్, ఈ దేశాల్లో ఏంటంటే వాటర్ అనేది అత్యంత ప్రిషియస్, అంటే చాలా విలువైనది అనమాట. ఆయిల్ కంటే విలువైనది వాళ్ళకు వాటరే. వాటర్ లేని ఒక డిజర్ట్, ఎంటైర్ వెస్ట్ ఏషియా అనేది ఈ నగేవ్ అనే ఇజ్రాయెల్ డిజర్ట్ నుంచి మెస్పోటేమియా, ఇరాన్, ఇరాక్ డిజర్ట్లు, ఇటు సౌదీ అరేబియా ఎంటైర్లీ ఆల్మోస్ట్ సౌదీ డిజర్ట్ అంటే సహారన్ డిజర్ట్లు, ఎక్స్టెండెడ్ డిజర్ట్లు. అవి ఎంటైర్ వెస్ట్ ఏషియాని డిజర్ట్ అని పిలుస్తాం. బట్ ఎందుకు రిచ్ ఏరియా అంటే ఆయిల్, గ్యాస్ వెల్త్ ఉంటుంది. మనం అనుకుంటాం ఆయిల్ గ్యాస్ టాప్ అనుకుంటాం. ఆయిల్ గ్యాస్ మీద అటాక్ చేయడాన్ని వాళ్ళు అంతగా పట్టించుకోరు. కానీ వాటర్ మీద కొడితే వాళ్ళ ప్రాణాలు పోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా అంటే 20 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న సౌదీ అరేబియా ఏ రివర్లెస్ కంట్రీ, ఒక్క రివర్ కూడా లేని కంట్రీ సౌదీ అరేబియా. ఇది ఒక మనం చిన్నపిల్లలు బిట్లుగా చదువుతారనమాట. అంతటి అంటే రివర్లు కూడా సరిగ్గా లేని డిజర్ట్లో డీసెలనైజేషన్ ప్లాంట్లు ఉంటాయి. కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ని అటాక్ చేసుకోవడం అంటే మరో విధ్వంస దశకి ఈ యుద్ధం చేరింది అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ని ఎలా దాడి చేసే చెప్పుకుందాం. తర్వాత ఇరాన్ ఎలా ప్రతిఘటిస్తుందో తర్వాత చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎంతటి దారుణమైన అటాక్ చేస్తున్నాయంటే ఈ టెహరాన్లో ఇప్పటికీ బొగ్గుమంటూ మంటలు మండిపోతున్నాయండి. ఈ మంటలు ఎంతవరకు వెళ్ళిందంటే న్యూక్లియర్ వింటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ దశకి వెళ్ళిపోయింది. అంటే 100 న్యూక్లియర్ బాంబులు ఒకేసారి భూమి మీద పేలితే వెంటనే న్యూక్లియర్ వింటర్ వస్తుంది. ఈ బూడిద, తర్వాత యాష్, ఈ యొక్క సూట్ అంటే యాష్ అండ్ సూట్ కంటెంట్ అంటే బూడిద, ఈ యొక్క దీని నుంచి వచ్చే పొగ, వీటన్నిటికీ ఆకాశంలో సూర్యుడిని భూమి మీదకి రాదు సూర్యరశ్మి. దీంతో వెంటనే కింద నీడ వస్తుంది, పైనుంచి ఆకాశంలోంచి మబ్బులు, ఆమల వర్షాలు పడడం, రేడియేషన్ పడడం, కొన్ని సంవత్సరాల పాటు -0°C టెంపరేచర్ తగ్గిపోయి న్యూక్లియర్ వింటర్ వస్తుంది. అది హైలీ డిస్ట్రక్టివ్. అంటే న్యూక్లియర్ బాంబులు పేలినప్పుడు చనిపోయేవాడు చాలా గొప్పోడు అంటారన్నమాట, చాలా అదృష్టవంతుడు. తర్వాత న్యూక్లియర్ వింటర్లో చచ్చిపోవడం అంటే క్యాన్సర్లు వచ్చి. ఇప్పుడు ఇరాన్లో న్యూక్లియర్ వింటర్ పరిస్థితి గమనిస్తుందండి. ఎంతటి దారుణం అంటే ఇరాన్ ఇప్పుడు టెహరాన్ సిటీలో ఆమ్ల వర్షాలు పడుతున్నాయి. అంటే ఎంతటి విపత్కర పరిస్థితికి యుద్ధం ఏ దశకి వెళ్ళిపోయిందో. అసలు ఇజ్రాయెల్, అమెరికా ఎటువంటి విధ్వంస రచనకి పాల్పడుతున్నాయో ఇరాన్ మీద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే నిన్న ఆయిల్ డిపో అంటే ఇరాన్లో ఒక అతిపెద్ద, ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆయిల్ నిల్వ కేంద్రం అనమాట. అక్కడ నుంచి చైనాకు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇరాన్ ఎంటైర్ కంట్రీకి వెళ్తుంది, వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ అతిపెద్ద ఆయిల్ డిపో మీద టెహరాన్ సమీపంలో అటాక్ చేసేటప్పటికి ఆ ఆయిల్ డిపో పేలిపోయి మంటలు, తర్వాత ఆయిల్ డిపో నుంచి ఆయిల్ రోడ్ల వెంబడి వెళ్తుంటే అవి అంతా మంటలు. అంటే
ఒక కార్చిచ్చు అంటే కాలిఫోర్నియా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే ముందు కాలిఫోర్నియా బొగ్గు పాలైపోవడం మనం చూసాం శాన్ ఫ్రాన్సిస్కో సిటీల దగ్గర. అంతటి బొగ్గు కార్చిచ్చు వస్తుంది. ఇది ఆయిల్ మంటలు వెంటనే ఆకాశంలోకి కొన్ని వందల మీటర్ల ఎత్తున మంటలు వ్యాపించడం, బూడిద. ఈ సూట్ ఏంటంటే ఒక ప్రళయకాలమా అన్నట్టు ఫోటోలు మనకి సర్క్యులేట్ అవుతున్నాయి ఎంటైర్ మనకు వరల్డ్ వైడ్. చూసుకోండి ఎంతటి అంటే ఈ వెంటనే ఈ బూడిద యాష్ పైకి వెళ్ళి అవి పొగ మేఘాలు ఏర్పడి అక్కడ నుంచి వర్షాలు పడితే ఆమ్ల వర్షాలు పడుతున్నాయి. యాసిడ్ రైన్ అండ్ ఇట్స్ నాట్ ఏ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ నాట్ ఏ హైపోథెటికల్ ఇష్యూ, పిల్లలు చదువుకునేది కాదు. ఇప్పుడు ద ట్రూత్, వార్ ఎఫెక్ట్, వార్ కాన్సిక్వెన్స్ ఎంత విధ్వంసానికి వెళుతుందో చూడండి. అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఎటువంటి ఒక్క అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఇరాన్ని సర్వనాశనం చేయడానికి ఎటువంటి పన్నాగం పండియో చూసుకోవచ్చు అనమాట. ఆయిల్ డిపో మీద అటాక్ చేయడం అనేది ఇట్స్ ఎ క్రూయల్ థింగ్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. ఆమ్మల వర్షాలు పడుతున్నాయి, దారుణం, ఒక ప్రళయకాలాన్ని సూచిస్తున్న యుద్ధం జరుగుతుందనమాట. అంటే నేను యుద్ధాన్ని వర్ణించడానికి మాటలతో చెప్పలేమన్నమాట. అలాంటి ప్రళయకాలం ఈరోజు చూడొచ్చు. అలాంటి విధ్వంసం అవసరమా, ఈ విధ్వంసాలు అవసరమా అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇంకా న్యూక్లియర్ లెవెల్కి న్యూక్లియర్ రియాక్టర్ అక్కడ పేలింది. అసలు ఇరాన్లో ఐఐఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తుంది న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవ్వలేదు అని. బట్ హూ విల్ బిలీవ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ది ఐఐఏ? ఇట్ ఈస్ అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళు యుఎస్ ఏం చెప్తే అది చెప్పింది. మరి న్యూక్లియర్ రియాక్టర్ మీద కూడా అటాక్ అయి ఉంటే ఈ ఇస్ఫహాను, అదేవిధంగా బుషేహారు, ఈ ఫోర్డో, తర్వాత టెహరాన్ సిటీ దగ్గర ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ పేలితే అక్కడ రేడియేషన్ వచ్చుంటే పరిస్థితి ఇది ఐఏఈఏ అబద్ధమే చెప్తుందని చెప్పాలి. బికాజ్ నో వన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ ఐఏఈఏ. ఇప్పటి వరకు ఐఏఈఏ ఒక మాట, ఇరాక్ యుద్ధం టైంలో ఒక మాట, తర్వాత ఒక మాట. ఇట్ ఈజ్ అండర్ ది హ్యాండ్ ఆఫ్ ది వెస్టర్న్ కంట్రీస్. కాబట్టి రేడియేషన్ ఎఫెక్ట్ కూడా అంతటి దారుణమైన ఉండే పరిస్థితి ఈరోజు ఇరాన్లో ఉంది. అంటే ఇరాన్ దారుణమైన పరిస్థితి. ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే ఇప్పుడు ముస్తాజా కొత్త లీడర్ రావడం, ఇతన్ని కూడా మేము చంపుతాం అన్నట్టు ఇక్కడ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించండి. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని ఎలా కాపాడాలో కూడా ఐఆర్జీసీకి అర్థం అవడంలే. ఎందుకంటే కైమోని, దాని తర్వాత వచ్చిన అరీఫాని చంపడం జరిగింది. ఐఆర్జీసీ కమాండర్స్, ఆర్మీ కమాండర్స్ని చంపడం జరిగింది. ఇప్పుడు ముస్తాజాని వేటాడుతుంది ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్. ఎందుకంటే యుఎస్ చెప్తుంది, ట్రంప్ చెప్తున్నారు ఎవరు వచ్చినా చంపేస్తామని డైరెక్ట్ ట్రంపే చెప్తున్నారు. అంటే ఏంటి? ఆది నాయకత్వాన్ని చంపేయడం, మెయిన్ లీడర్షిప్ని చంపేయడం. ఈ విధంగా ప్రభుత్వాన్ని మార్చాడనుకోవడం మరి ఏ విధంగానో చూడాలి. ఇప్పుడు ముస్తాజా ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఆయన కూడా వచ్చింది కుదురుగా ఉండాలి. ఆయన కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ అమెరికా రక్తాన్ని కళ్ళజోడాలంటూ ముస్తాజా, ఎందుకంటే ఖమేనీ కంటే డేంజరస్ లీడర్గా ఆయన ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు గ్రౌండ్ ఫోర్సెస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ చాలా డేంజరస్. అంటే ఈ యుద్ధంలో ఇంకా అది వాళ్ళు అనుకున్నది ఒకటి అవుతే మాత్రం ఇంకా పీకెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే ఈ యుద్ధం. అంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే, జెనిత్ అనమాట. ఏంటి అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫోర్సెస్ని అక్కడ ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ల దగ్గర పంపి 450 కిలోల యురేనియంని తీసుకురావాలి. హీస్ట్, న్యూక్లియర్ యురేనియం హీస్ట్ అంటారు, అది తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దాంతోపాటు ఇజ్రాయెల్ ఏంటంటే లెబనాన్ మీద, బీరూట్ మీద ఇంకా కంటిన్యూస్గా అటాకులు చేస్తుంది. డజన్ల కొద్దీ పీపుల్ చనిపోతున్నారు. ఆల్మోస్ట్ లెబనాన్ రాజధాని బీరూట్ అనేది ఒక సమాధి స్థలాన్ని, ఒక క్రిమటోరియంను తలపిస్తుంది అనమాట. చాలా దారుణమైన అటాక్ జరుగుతుంది అనేది అక్కడ తెలుస్తుంది. ఈవెన్ లెబనాన్ భూభాగాలు కూడా కొంచెం తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు హండ్రెడ్స్ ఆఫ్ యుద్ధ విమానాలు, B-2 బాంబర్లు అనేవి ఇంకా ఇరాన్ 4 ముక్కలు 16,52,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అటాక్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సీక్రెట్ మిలిటరీ సిటీసు, సీక్రెట్స్ అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీసు, మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ని అటాక్ చేస్తున్నాయి, రాడార్ని అటాక్ చేస్తున్నాయి, ఎయిర్ ఫోర్సు, నేవల్ని ఎక్కడ పడితే అక్కడ కూల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇరాన్ అంతా ఒక అల్లకొల్లోలమైన పరిస్థితి. ఎక్కడ ఏ విధంగా కూడా ప్రజలు బయటికి రావడానికి భయం పడే విషయం. ఎందుకంటే నైట్లు అయితే బ్లాక్అవుట్స్, అంటే ఇటు ఇజ్రాయిల్లో సైరన్స్ వస్తాయి, అక్కడ బ్లాక్అవుట్ అనేది ఒకటి ఉంటుందండి యుద్ధం సమయంలో. రాత్రులు విలేజ్ల్లో కానీ, ఇళ్లల్లో కానీ, ఒక బిల్డింగుల్లో కానీ, సిటీల్లో కానీ లైట్లు వేసుకోరు. ఎందుకంటే పైన యుద్ధ విమానాలు వస్తే ఈ లైట్ల ద్వారా అక్కడ జన సమూహం అని తెలిసిపోతుంది అనమాట. కాబట్టి నైట్ అవుతే లైట్లు ఆర్పేస్తారు, దాన్ని బ్లాక్అవుట్ అంటారు. యుద్ధ సమయంలో యుద్ధ విమానాలకు దొరకకుండా, అంటే పవర్ ఉన్న పవర్ ఆఫ్ అనమాట. చాలా భయానకమైన పరిస్థితుల్లో బంకర్లో, అడవుల్లోకి వెళ్ళి, డెజర్ట్లోకి వెళ్ళి దాక్కోవడం అనమాట. అంటే ప్రజలు ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే అంతటి దారుణమైన పరిస్థితి ఈ రోజున ఇరాన్లో ఉంది. ఒక భయోత్పాతం, అంటే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసేది ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తున్నాయి.
ఇది ఇరాన్ పరిస్థితి. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా మనం అంతకుముందు చూసినట్టు ఈ 9 రోజులుగా 10వ రోజు కూడా ఏంటంటే ఇరాన్ ప్రతిఘటించడం. ఇరాన్ ఎటువంటి ప్రతిఘటిస్తుందంటే బహ్రెయిన్లో 5th నేవీ ఫ్లైట్ మీద మళ్ళా అటాక్ చేసి అక్కడ అమెరికా ఆర్మీకి సంబంధించిన 21 మందిని మేము చంపేసామని చెప్తున్నారు. బహ్రెయిన్ 5th నేవల్ ఫ్లీట్ అంటే ఇక్కడ నుంచే మొత్తం రాడార్ ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్నిటినీ అమెరికా పర్యవేక్షిస్తుందన్నమాట. రెడ్ సీ నుంచి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, నార్థర్న్ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ దాకా ఇది చూస్తూ ఉంటుంది సెంట్రల్ కమాండ్లో. దాని హెడ్ క్వార్టర్ మీదే అటాక్ అనమాట. ఇది అమెరికాకి తీవ్రమైన నష్టం కలిగించింది. తర్వాత అటాక్ అన్న హైఫా రిఫైనరీ, ఇజ్రాయెల్లోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ హైఫా పోర్ట్ సిటీలో ఉంటుంది, దాన్ని అటాక్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా ఈ రిఫైనరీ పేలిపోయింది. ఎందుకంటే ఇటు ఇరాన్ మీద టెహరాన్లో చేసిన ఆయిల్ డిపో మీద చేసిన అటాక్ రివెంజ్ఫుల్గా ఇరాన్ కూడా అదే తీవ్రమైన దాడిని ఇటు ఇజ్రాయెల్ మీద చేయడం తర్వాత ఇప్పుడు హైఫా సిటీ పేలడం వల్ల ఇజ్రాయెల్ కూడా ఆయిల్ కొరత ఏర్పడుతుంది, ఎక్స్పోర్ట్ కూడా నటించేసింది. ఇది చాలా చాలా నష్టం అని తెలుస్తుంది. దీంతోపాటు కువైట్, దుబాయ్ల మీద చాలా తీవ్రమైన అటాకులు ఇరాన్ చేస్తుందని తెలుస్తుంది. ఇది చాలా చాలా పెద్ద అటాక్ చేసింది. ఇప్పుడు దుబాయ్ సిటీ ఏం చేయాలో అంటే యుఏఈకి ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. కువైట్ మీద ఆయిల్కి డీసాలినైజేషన్ ప్లాంట్స్ మీద అటాక్ చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు నిన్న 9వ రోజున ఇరాన్లో ఒక డీసాలినైజేషన్ సముద్రపు వాటర్ మంచినీటిగా మార్చే ఒక ఫ్యాక్టరీని అటాక్ చేసేసింది యుఎస్. కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు లేవు ఇరాన్కి, ఆ ప్రాంతంలో ఉన్న లక్షల మంది ప్రజలకి. ఇదే దాడిని ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ఇటు బహ్రెయిన్ దగ్గరున్న డీసాలినైజేషన్ ప్లాంట్ని, సౌదీ అరేబియా దగ్గరున్న డీసాలినైజేషన్ ప్లాంట్ని అటాక్ చేసి ఆయిల్ వెల్త్ మీద అటాక్ చేస్తే వాళ్ళు అంతగా పట్టించుకోరు, వాటర్ మీద అటాక్ చేయడం జరిగిందనమాట. అంటే ఇరాన్ కూడా అదే పని చేస్తుంది. సో ఇది చాలా పెద్ద ప్రమాదం. తర్వాత హర్మూజ్ స్ట్రైట్లో ఒక కువైట్కి సంబంధించిన ఒక షిప్ని పేల్చేయడం జరిగిందనమాట. తర్వాత అక్కడ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ స్టిల్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఇరాన్ అండి. ఇరాన్ కంట్రోల్లోనే ఇప్పటికీ అది ఉండడం జరిగింది. తర్వాత ప్రెజర్ ఆన్ యునైటెడ్స్, ఇప్పుడు యుద్ధం అంటే ఇరాన్ ప్రతిఘటించడం, ఇటు ఇజ్రాయెల్ అమెరికాలు ఇరాన్ మీద అటాక్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా కొత్త ఆయుధాలు తీయడం, యుద్ధం 2వ స్టేజ్కి అంటే 2nd ఫేజ్కి ఎంటర్ అవ్వడం, ఇంకా వినాశకరమైన ఆయుధాలు వేయడం. ఇప్పుడు ఇరాన్ ఇంకా వినాశకరమైన మిసైల్స్ మేము తీస్తాం, ఇప్పుడు దాకా తీసిన ఒక మిసైల్ అయితే ఇంకా డేంజరస్ వెపన్స్ మేము తీయలేదని ఇంకొక యుద్ధ వ్యూహంలో ఉండడం, ఇప్పుడు దాకా గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయనని ఇరాన్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కువైట్, యుఏఈ లాంటి, ఖతారు, బహ్రెయిన్ లాంటి దేశాల మీద అటాక్ చేస్తుంది. మరి అదేంటో అర్థమవన పరిస్థితి. మరి ఇరాన్ మాట ఇచ్చింది, ఇరానియన్ అధ్యక్షుడు పెజెస్కియన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. ఇటు పక్కన ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఎక్కువ డిస్ట్రక్షన్కి పాల్పడుతుంది. కాబట్టి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించి ట్రంప్ మీద గల్ఫ్ కంట్రీస్ ప్రెజర్ తెస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా యుఏఈ అధ్యక్షుడు ఫోన్ చేసి ట్రంప్తో ఈ యుద్ధాన్ని తొందరగా ముగించండి, మా డిస్ట్రక్టివ్ యుద్ధాంశాన్ని క్రియేట్ అవుతుంది, మా ఆర్థిక వ్యవస్థలు పాడైపోతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ మిగిలినవి కూడా ప్రెజర్ తెస్తున్నట్టు, యుద్ధాన్ని తొందరగా ముగించండి లేకపోతే యుద్ధాన్ని ఆపండి అని ప్రెజర్ వస్తుంది. ఇక రష్యా, చైనాలు కూడా ప్రెజర్ ఎక్కువగా సహాయం చేస్తున్న ఇరాన్కి అని తెలుస్తుంది. ఇరాన్ యొక్క మిసైల్స్కి సంబంధించిన మిసైల్ ఫ్యూయల్ అనేది ఒకటి ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ ఫ్యూయల్, వీటికి సంబంధించిన 2 షిప్పులు చైనా నుంచి బయలుదేరినాయి అని తెలుస్తుంది. అంటే అక్కడ మిసైల్స్కి వీటి టెక్నాలజీ ఇవన్నీ ఇచ్చేది చైనా అనేది అక్కడ అర్థమైపోతుంది. తర్వాత ఇంటెలిజెన్స్కి సంబంధించినవి, ఈ డైరెక్ట్ యాక్యురసీతో కొట్టడం, ఈ శాటిలైట్ డేటా అంతా రష్యా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో రష్యా నుంచి మాకు సహాయం అందుతుందని డైరెక్ట్గా అక్కడ ఇరానియన్ అధ్యక్షుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇది అంటే ఇరాన్ వెనకాల రష్యా, చైనాలు ఉన్నాయి అనేది అర్థమైపోతుంది. కానీ ఇటువైపు అమెరికా చూస్తే ఈ నాటో దేశాలు గల్ఫ్ కంట్రీస్లో అమెరికాకు దూరం అవడం ఈ యుద్ధం. కానీ ఈ యుద్ధం ఎప్పటికీ కూడా ఈ 17 దేశాలు, సుమారు ఈ ప్రాంతంలో ఉన్న 17 దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎంటైర్ గ్లోబ్ షేక్ అయిపోతుంది పెట్రోల్ ధర $100 దాటడం వల్ల. కాబట్టి ఈ యుద్ధం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. అంటే ఉభయ పక్షాలు, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలకు చెందింది కాదండి. ఎంటైర్ వెస్ట్ ఏషియా, నాట్ ఓన్లీ వెస్ట్ ఏషియా, ఈ పెరిఫెరల్ రీజన్ అయిన మెడిటరేనియన్ రీజను, ఈ నార్త్ ఆఫ్రికా అంటే ఎంటైర్ మేనా రీజను, యూరోపు, ఇటు ఏషియా, ఇండియన్ ఓషను, ఇది అట్లాంటిక్ మహాసముద్రం దాకా ఈ యుద్ధం వ్యాపించిందని తెలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తం అవ్వడం పెద్ద విషయమేమి కాదు. ఈ 2nd ఫేజ్లో యుద్ధం వ్యాపించడం అనేది కొత్త లీడర్ ఆధ్వర్యంలో ఇరానియన్ దళాలు చాలా సంతోషకరంగా ఉన్నాయి. ఇక అతిపెద్ద విషయం ఏంటంటే మొస్తాజా సుప్రీం లీడర్గా ఎన్నికయిన తర్వాత ఇప్పుడు టెహరాన్లో ఆయనకి సపోర్ట్గా సెలబ్రేషన్ చేసుకోవడం. అంటే ఏంటి,
అమెరికా ప్రభుత్వాన్ని మార్చాలనడాన్ని పూర్తిగా అక్కడ విఫలమైందని తెలుస్తుంది. అందుకనే ఈ ఇజ్రాయెల్ అమెరికా దళాలు ఏంటంటే భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తున్నాయి, మొస్తాజాని సంహరించాలని చూస్తున్నాయి. మరి మొస్తాజా కూడా ఇటు ట్రంప్ని నెతన్యాహుని టార్గెట్ పెట్టడం. మరి ఈ 10వ రోజు యుద్ధం ఏం జరిగి 10వ రోజు యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక్కడ నుంచి కూడా ఈ యుద్ధం తగ్గుతుందా పెరుగుతుందా అనేది అంతర్జాతీయ సమాజం తెచ్చే ఒక ప్రెజరు ముఖ్యంగా ట్రంప్ మీద ఆధారపడి ఉంటుందండి.